ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నావు? ఢిల్లీకి పోతే గౌరవం లేదని చెప్తాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని నువ్వే తిట్టడం ఏం దరిద్రం? ఇంత విచిత్రమైన పరిస్థితి ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఇలా ఉండడు. ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం చిమ్మే పని మాకైతే అర్థం కావడం లేదు. ఇది మాత్రం ముమ్మాటికి వాస్తవం. కాంగ్రెస్కు ఇచ్చిన అవకాశంలో 50% పూర్తయిందని ఇప్పటి వరకు ఏం చేశారో ఆ పార్టీ చెప్పుకోలేకపోతుంది. కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయే నాటికి 3.50 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. అప్పుల కారణంగా ఢిల్లీకి వెళ్తే ఇజ్జత్ పోతుందన్న సీఎం 72 సార్లు ఎందుకు వెళ్లారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సీఎం విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నా. తేదీ సమయం ఫిక్స్ చేయాలి కేటీఆర్ కథం. రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు, కేటీఆర్ సవాల్ స్వీకరించింది కదా. ఇక పెట్టుర్రి, ఇక చర్చ పెట్టుర్రి. ఇజ్జత్ పోతున్నప్పుడు ఎందుకు పోతున్నావు అని అడుగుతుండు. నీకు ఇజ్జత్ పోతుంది కదా ఢిల్లీకి పోతే, మరి ఎందుకు పోయినావు? 72 సార్లా 77 సార్లా ఎందుకు పోయినావు అని అడుగుతుండు. 72 సార్లు ఎందుకు పోయినావు అని అడుగుతుండు. నీ రాష్ట్రాన్ని నువ్వే తిట్టుకుంటున్నావు. ఇంత తికమక నాయకుడిని అయితే ఏ రాష్ట్రంలో ఏ నాయకుడికి ఇలాంటి పరిస్థితి పట్టలేదా అంటుండు కేటీఆర్. సవాల్ స్వీకరించండి, చర్చకు సిద్ధం అంటుండు. సమయం స్థలం ఫిక్స్ చేసి చెప్పమంటుండు. ఆదాయ సమీకరణపై ఫోకస్ పెట్టండి. భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి. అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖల వారీగా డిపార్ట్మెంట్ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి. లీకేజీలు లేకుంటే జాగ్రత్త వహించాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఆదాయ సమీకరణపై ఫోకస్ పెట్టాలని ఒక పక్కన చెప్పుకుంటా, చిన్న చిన్న ఆదాయ వనరులు టీజీఎస్ఆర్టీసీ కార్గో లాంటివి ఏమో ప్రైవేటీకరణ చేయాలి. అరే అది కూడా ఆదాయ వనరే కదా. ఈ ఖర్చుల మందం వచ్చిన నయమే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి. దాన్ని ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. జన్మతః పౌరసత్వంపై తీర్పు భారతీయ అమెరికాలో హర్షం. బీజేపీ చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలి. ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత బూత్ ఏజెంట్లదే. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఓటమి భయం. బీఆర్ఎస్ కి కరీంనగర్ గడ్డకు విడదీయరాని పీగు పొందాం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీర్ రాజేశ్వరరావు చెప్తున్నారు. బీబీజీ రామ్జీ వేతనాలు పెంపు నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం. రోజువారీ వేతనాన్ని కనిష్టంగా 300 నుంచి గరిష్టంగా 409 చెల్లింపులు. సిక్కింలో కొన్ని పంచాయతీలు అత్యధికంగా 450 వేతనం అట. అవసరమైతే ఇరాన్పై మరోసారి దాడి, మూడోసారి దాడులు చేయడానికి కావాల్సిన సామర్థ్యం మా సైనిక దళాలకు ఉంది. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తాం. అణు కార్యక్రమాలను నిలిపివేయడంపై దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ సైనిక చర్య. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఈసారి ప్రపంచ దేశాలు డిసైడ్ అయ్యి ఆ రెండింటిని వేసి పడేయాలి. ఏంది తమాషా? ఉన్నారు 2-3 ఉన్నారు ప్రపంచంలో తుగ్లకులు. అటు ట్రంప్, వీళ్ళు, ఆ ఇరాన్ వాళ్ళు. అరే మీకు ఎడిపోతూ పోక మీరు కొట్టుకున్న పంచాయతీకి ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. 5 రోజులుగా శిథిరాల కిందే కుక్కపిల్ల. భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 1943 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం అట. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఇంటి దొంగలు. మాస్టర్ ప్లాన్. చోరీ చేసిన సొమ్మును వాష్రూమ్లో దాచారు. అయోధ్య ఆలయంలో ఇంటి దొంగల ఉపాయం. సునాయాసంగా సొమ్ము బయటకు తరలింపు. ఎవరికి కనబడకుండా తీసుకెళ్లారు పోలీసులు, చెప్పిండు ఆ నిందితుడు. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఇంటిగ్రేటెడ్ చేయాలి. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ A1 సాంకేతికతతో అనుసంధానం చేయాలి. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నావు అంటుండు కేటీఆర్. అర్ధరాత్రి తెలంగాణ బిడ్డ అక్రమ అరెస్టు, వారి అపహరణకు మన పోలీసుల సహకారం. 24 గంటల వ్యవధిలో కేవీఆర్ రావణ్ అరెస్ట్. జర్నలిస్ట్ కేవీఆర్ భార్యపై అనుచిత ప్రవర్తన ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు. సరూనగర్ పోలీస్ స్టేషన్లో కేవీఆర్ భార్య ఫిర్యాదు. ఎన్హెచ్ఆర్సీలో న్యాయవాది రామారావు ఫిర్యాదు. అసలు ఏం చేస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం? ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ దాని పెత్తనం ఇక్కడ కొనసాగిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడ్డి కూరాల పండ్లు తోముతుందా? ఎవరే ఆంధ్ర పోలీసులు? వాళ్ళ ఆంధ్ర పోలీసులా ఆంధ్ర గుండాలా? ఇక్కడికి వచ్చి వాళ్ళకి జర్నలిస్టులు తీసుకుపోయింది. తెలంగాణ జర్నలిస్టులను తీసుకుపోతానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఇక్కడ పోలీసులు వాళ్ళకి ఎట్లా సహకరిస్తారు? ఈ ఆంధ్ర గూండాల పొత్తు వద్దనే కదా మనం విడిపించుకుంది దశాబ్దాల కాలంగా పోరాడి. మళ్ళా వాళ్ళ పెత్తనం ఈ రాష్ట్రంలో. అందుకే హోమ్ మినిస్టర్ ఎవరికి ఇవ్వలేదు. అక్కడ హోమ్ మినిస్టర్, ఇక్కడ హోమ్ మినిస్టర్ లెక్క చేస్తుండేమో. అదే చూడబోతే అదే అనిపిస్తుంది. అరే అంటే లోపలికి వస్తారు ఆంధ్ర పోలీసులు. వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు?
మరి ఆ కేసు తీవ్రత ఏంది, ఏం జరిగింది, ఎట్లా తీసుకుపోతారు అట్లా అని ఒక చిన్న బాధ్యత తీసుకోవాలి కదా. ఎంత దుర్మార్గంగా తయారైంది వ్యవస్థ. ఈ తెలంగాణ వచ్చి ఏం లాభం? ఇప్పటికీ వాళ్ళ చేతిలోనే వాళ్ళ మోసేతి నీళ్ళు తాగేటోళ్ళు ఇక్కడ ఉంటే. ఒకడేమో భాష మీద అంటాడు, ఒళ్ళు బలిసి కొట్టుకుంటారు ఒక్కొక్కడు. అలా ఇక్కడ తిని ఇక్కడ గాలి పీల్చుకుంటా, ఇక్కడ నీళ్లు తాక్కుంటా, ఇక్కడ భూమి మీద బతుక్కుంటా ఇష్టం వచ్చినట్టు లంగాముచ్చట్లు చెప్తారు ఆంధ్రోళ్ళు. అందరు కాదు, కొందరు. ఆడోడు దేడి దిమాగాడు మాట్లాడతాడు, ఆంధ్రోళ్ళ భూములు అన్ని నమ్మితే తెలంగాణలో కాడ ఆస్తులు ఉన్నాయంటే, అరే దేడి దిమాగ్, ఆంధ్రోళ్ళ భూములు ఏడున్నాయిరా? ఇడ మీ ఏడ ఆడ తోముకొని వచ్చి ఇడ పోసిరారా? ఇక్కడ ప్రజలను మోసం చేసి, అమాయకులను చేసి, మీ దొంగ తెలివితోటలతోటి వాళ్ళని మోసం చేసుకున్న భూములే కాదు. అదే కదా జరిగింది. వాడు లెస్స మాట్లాడుతున్నాడు. అరే నువ్వు బతికేది ఇక్కడ, నీ బతికిక్కడ, నువ్వు తినే తిండి ఇక్కడిది, నీళ్ళు ఇక్కడి, గాలి పీల్చే గాలి ఇక్కడిది. నీ కాడ నీకు బతుకులేకనే మా కాడికి వచ్చి బతికేటోడివి నువ్వు. మళ్ళీ నువ్వు డైలాగులు వేస్తావా? వాడు అంటాడు, ఆంధ్రోళ్ళ భూములు ఇప్పటికిప్పుడు అమ్మేస్తే కొనేస్తామో తెలంగాణలోకి ఉందా? అరే దేడిదిమా, నీ ఆంధ్రాల భూమి తోముకొచ్చి ఇలా పోసినవారా? ఇక్కడ ప్రజలు మోసం చేసుకున్నదే గారా. అప్పట్లో మీరు వచ్చి వలస వచ్చి మిమ్మల్ని ఎల్లగొడితే బతుకు జీవుడా అంట వచ్చి మాకాడ బతికిన బతికే కదా. ఇక్కడ అమాయక ప్రజలను మోసం చేసి కొన్న భూములే కదా తక్కువ రేట్లకు మీరు మీ ఆస్తులు. అసలు ఇక్కడ ఉండడానికి సిగ్గుండాలి మీకు ఫస్ట్. ఎవ్వరు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండే హక్కు ఉంది. తెలంగాణ ఆంధ్ర విడిపోదామని దశాబ్దాల కాలంగా పోరాటం చేసిరే కానీ ఆంధ్రోడు ఒక్కడు ఇక్కడ ఉండొద్దని ఎవరు అనలే. ఏ తెలంగాణ వాదనలే, ఏ తెలంగాణ బిడ్డలే. మీలాంటి లూజ్ స్టాక్ వాళ్ళు, మీలాంటి చిల్లరగాళ్ళు, మీలాంటి దూలగాళ్ళ నోటి ప్రభావం వల్ల ఇక్కడ ప్రజల్లో కూడా అసహనం వ్యక్తమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకా మీ పోలీసుల దౌర్జన్యం, మీ పొలిటీషియన్స్ దౌర్జన్యం కాదని ఓటేమో అక్కడేసి వస్తాడు, తిండేమో ఇక్కడ తింటాడు, సంపాదన ఇక్కడ సంపాదిస్తాడు, మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద కామెంట్ చేస్తాడు. సిగ్గుండాలే. ఒక సినిమా పేరును సహించలేకపోయారు మీరు. మిమ్మల్ని మేము దశాబ్దాల కాలంగా సహించుకుంటూ రావట్లే, భరించుకుంటూ రావట్లే. మా తిండి తిని, మా నీళ్లు తాగి, మా గాలి పీల్చి, మా భూమి బతుక్కుంటా ఇంకా మమ్మల్ని దోపిడీ చేసుకుంటా మళ్ళీ మా మాటల మీద మీ కామెంట్లా. సిగ్గుండాలా ఒక కామెంట్ చేయాలన్న తెలంగాణ మీద. తెలంగాణ ఎంగిలాకులు తిని, ఎంగిలి మెతుకులు తిని బతికిన మీరు దొంగలు కొందరు, అందరు కాదు. మీరు మళ్ళీ కామెంట్ చేయడమా? మీకు బతుకు జీవుడా అంటే ఆడవడో తరవు కొడితేనేగా ఇక్కడికి వచ్చి బతికింది మీరు. మీకంటూ ఓ సొంత ప్రాంతం ఏడిస్తే అల్లబోయి సాగురు అని విడిపోతుంది. మళ్ళీ ఇక్కడనే పడి తెచ్చుకుంటే ఇక్కడనే ఏడుపు. ఒక సినిమా పేరునే ఓర్వలేని సహించే సహనం లేదు మీకు. మిమ్మల్ని ఎందుకు భరించాలా మేము? మా తెలంగాణ ప్రజల కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నాం. మీకు మీ బతుకు మాతో సాటి రాదు. ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎంతమంది తెలంగాణ బిడ్డలు పోయి మీ ఆంధ్రాలో బతుకుతున్నారో ఎంక్వైరీ చేయరు. ఎంతమంది ఆంధ్రాలో వచ్చి తెలంగాణలో బతుకుతున్నారో ఎంక్వైరీ చేయరు. తెలుస్తుంది మీ బతుకేందో, మీ సంపాదన ఏందో, మీ ఆస్తులు ఏందో, మీ కథ ఏందో బయటపడుతుంది. ఎన్ని తరాలని ఇట్లా కాంప్రమైజ్ అయిపోతారు. ఏ తెలంగాణలో చిన్నోళ్ళు అనుకుంటున్నారు, చీర్చి చెండాడతారు. నేను తలుచుకుంటే నీలాంటి వాళ్ళను మాకు 10 నిమిషాలు పట్టదు తరిమి కొడతానికి. ఎంత దూరం లేరు మీరు, 100 కిలోమీటర్లే. కుక్కలు పెట్టాడు కొట్టుకుంటే తరుముకోని అవతల పడేయగలుగుతాం. ఆత్మ బలిదానాలు చేసుకున్న గడ్డే తప్ప మిమ్మల్ని చంపిన గడ్డ కాదు ఇది. దుర్మార్గులు వెళ్ళిపోవాలరా నాయన, మీ దుష్టపాలను వెళ్ళిపోవాలరా అని కొందరు అవినీతి రాజకీయ నాయకుల మీద చేసిన పోరాటమే తప్ప ఇక్కడ ప్రజలకు ఎన్నడూ ఎవరు ఇబ్బంది పెట్టలే. తెలంగాణ ఉద్యమంలా ఇక్కడ విద్యార్థులను మీ ఆంధ్ర గుండాలు నరికి కారం పోసి నానా ఇబ్బందులు మా నడిగడ్డల మీద పెట్టినా కూడా ఏనాడు ప్రజల మీద ఇబ్బంది పెట్టలే. ఆంధ్ర ప్రజల మీద అవినీతి రాజకీయ నాయకుల మీదే పోరాడి. ఎవడైనా తెలంగాణని కామెంట్ చేయాలంటే ఫస్ట్ మీకు బుద్ధి, జ్ఞానం, విఘ్నత అనేది ఉంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకం కొనుక్కొని చదువుకొని ఆడ ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత కామెంట్ చేయరు. మీ బతికేందో మా బతికేందో బయటపడుతుంది, మీ భాష ఏందో మా భాష ఏందో బయటపడుతుంది. అడ్డమైన కామెంట్లు ఇగో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు అంటే వీళ్ళే. మీ బతుకంత ఇక్కడ ఉంటుంది, మీ తిండి ఇక్కడ ఉంటుంది, మీ సంపాదన ఇక్కడ ఉంటుంది. మొత్తం దోసుకపోయి అక్కడ పెడతారు. మళ్ళీ వీళ్ళ మీద కామెంట్ చేయడం, ఇక్కడ మా మీద కామెంట్ చేయడం.
మీ అవినీతి రాజకీయ నాయకులు తాకిడి తట్టుకోలేకనేగమ్మా వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ తెచ్చుకుంటే ఇంకా మీ పోలీసుల దౌర్జన్యం మళ్ళీ మొదలైంది. మీలాంటి దూలెక్కిన నోటి దూలగాళ్ళ దౌర్జన్యం కూడా మొదలైంది. ఎవడన్నా ఇప్పటి నుంచి తెలంగాణ భాష మీదనే యాస మీదనే ఇక్కడ ప్రజల మీదనే కామెంట్ చేయాలనుకుంటే దయచేసి మీ తట్టబుట్ట దొరుకొని నీ ప్రాంతానికి పోయి కామెంట్ చేయి. ఇక్కడ నీళ్ళు తాక్కుంటా, ఇక్కడ తిండి తినుకుంటా, ఇక్కడ బతుకుంటా కామెంట్ చేయాలంటే సిగ్గుపడుర్రి దయచేసి. ఏం భాష మీదేం భాష? చక్కనైన భాష ఏంటే చక్కనైన భాష. ఎక్కిరించాలనుకుంటే మీకంటే ఎక్కువ ఎక్కిరిస్తాం. సినిమా డైలాగ్ ఉంటుంది, కత్తి వాడడం మొదలైతే మాకంటే ఎవడు బాగా వాలేడు అన్నట్టు వెక్కిరించడం మొదలు పెడితే మాకంటే బాగా వెక్కిరించలేరు. మీ జిల్లాకు ఒక యాస ఉంది, ఆ యాసకు ప్రతి యాస వల్గరనే ఉంటుంది మీది. మాకు కూడా వచ్చు నోరు, మాకు కూడా ఉంది. ఆంధ్ర భాష ఏం భాష ఏందా అంతే పరా అంతే ఏందా భాష తొక్కలా భాష అనలేకనా మేము ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడలేకనా? అది మాకు చేత కాదు. ఆ పదాలు దండిగా వెళ్తున్నాయి, నోరు తెరిస్తే బూతులే మీ పదాలు. ప్రతి పదం వెనుక బూతు దాగుంటుంది. మీదో భాష, మీదో తెలుగా? ఇట్లా వ్యతిరేకించుకుంటా ఎక్కిరించుకుంటా పోవాలంటే మీ భాషలో మీ బతుకుల మొత్తం బూతే ఉంది. దయచేసి నిద్రపోతున్న తెలంగాణ యువతను, శాంతియుతంగా ఉన్న తెలంగాణ యువతను రెచ్చగొట్టకురి. మా తండ్రులు తాతల కాలం నాటి యువత కాదు ఇప్పుడు జంజీ ఉన్నది. అప్పుడు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల కింద యువత ఆత్మ బలిదానాలు చేసుకుర్రు. వాళ్ళ అహింసావాదులు కాబట్టి. ఇప్పుడున్న జంజీ అన్నిటికీ తెగించున్నాం. మేము 10 నిమిషాలు డిసైడ్ అయితే చాలు. ఇక్కడున్న యువత 10 నిమిషాలు డిసైడ్ అయితే చాలు. ఆంధ్రోడు ఒక్కడు ఉండకుండా వెళ్ళగొట్టడం మాకేం పెద్ద పని కాదు. దయచేసి ఇక్కడ బతికేటోళ్ళు బతుకురి. మీరు అన్నదమ్ములు లెక్క కలిసి ఉందాం మనం. ఈ అడ్డమైన నోటి దూలగాలను తరిమేయరు మీరే. వీడు ఇక్కడ తింటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడనే తిడతాడు. మళ్ళా ఇలాంటి దేడి దిమ్మాగాలని మీరే తరివేయరు. మా దాకా తీసుకురాకుది.